ఈ దేశంలో చాలామంది ఇంకా కులం ఎక్కడుంది, ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయని చాలామంది అంటుంటారు. అయితే మనం ఈ భారతదేశం, ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిన తర్వాత కూడా పక్కన చైనా, అమెరికా లాంటి దేశాలను దాటి ఇంకా అభివృద్ధి చెందుతున్నా కూడా ఈ కులం అనేది ఇంకా పోదు, ఇంకా అక్కడనే ఉంటుంది. కొంతమంది ఉంచుతారు ఈ కులాన్ని పోనీయకుండా, కొంతమంది ఉంచుతారు. ఎప్పటి నుంచో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పైన జరిగేటటువంటి ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ కారంచేడు, చుండూరు నుంచి అంతకు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. మొన్న మహబూబ్నగర్లో, పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మర గ్రామంలో, ఆ కుమ్మర గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యులు ఆ పాప పుట్టి 2 నెలలు అవుతుంది. సో వీళ్ళు గుడి దర్శనానికి గుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపాయలు కడితేనే మీరు దర్శనం చేసుకోవాలి, అది జరగడం, దేవుని దర్శనానికి 100 రూపాయలు ఎందుకు కట్టాలి అదని ఆ వాగ్వాదంలోనే వీరు వాళ్ళపైన దాడి చేయడం, మాకే ఎదురు మాట్లాడతారా అని ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేయడం. వీళ్ళు మొత్తం ఈ అక్కడ విషయాలు సార్ పెద్ద ఇష్యూ జరిగింది. ఈ 3 రోజులు జరిగిన వాళ్ళపైన దాడులు జరిగి 3 రోజులు జరిగిన ఇష్యూ బయటికి రాకపోవడం, వాళ్ళపైన ఎట్లాంటి కేసులు వేయకపోవడం, ఆ దాడి చేసినటువంటి ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఆ దాడి జరుగుతుంటే ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపను తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ కింద పెట్టిన, ఆపండి గొడవలు ఆపండి అని పెట్టిన ఆ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు నా కాళ్ళ కింద పెట్టిన, వాళ్ళు ఇంత కనికరం లేకుండా ఆ పాపను తొక్కి చంపేయడం. సో ఇంత అహంకారం ఎందుకంటే ఆ కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి తుకారాం రెడ్డి, ఆయన సర్పంచ్, ఆ గ్రామ సర్పంచ్, కుమ్మెర గ్రామ సర్పంచ్, మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి, ఆయన రెడ్డి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించిన ఆయన మళ్ళీ ఈయన కూడా. సో అంటే ఇవన్నీ వెనక అండ చూసుకొని, బలం చూసుకొని, మొన్న ఈ ఇష్యూ జరిగి 3 రోజులు అవుతున్నా ఇంకా బయటికి రాలా. 18వ తారీఖు జరిగితే వాళ్ళపైన కేసులు వేయలే, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. మొన్న విషయాలు సార్ ఆడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆ బాధింపబడ్డ ఆ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటే తప్ప ఒక రోజులోనే ఈ ఇష్యూ బాగా వైరల్ అయింది. మొన్న సార్ అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం బట్టి. సో ఏంటిదంటే నిజాం కళాశాల మేము ఇక్కడ నుంచి మాట్లాడి చాలా మంది బయట అంటుంటారు హిందువుల పైన దాడులు జరిగితే మేము వస్తాం, మేము నరుకుతాం, మేము చేస్తామని. కానీ ఇప్పుడు మరి అక్కడ జరిగింది కదా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు హిందువులు కావా? ఇప్పుడేమైంది మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? సో ఏంటిదంటే నిజాం కళాశాల బహుజన స్టూడెంట్స్గా మేము చెప్పేది ఏంటంటే ఈ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పైన, ఈ సంఘటన జరిపినటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే న్యాయస్థానం చొరవ తీసుకొని వాళ్ళ పైన కఠిన శిక్షలు వేయాలి. వారి పైన ఈ సంఘటనలో బాధింపబడ్డ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలి. ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం చూసుకుంటుందా చూసుకోవాలి అంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మౌనంగా ఉంటుందా? చూసుకుంటా ప్రజల కోసం ప్రభుత్వాన్ని పెట్టుకునేదే ప్రజల కోసం. ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం. కానీ మా నిజాం కళాశాల తరఫున ఈ సంఘటనలో బాధింపబడ్డ వారికి ప్రభుత్వం అండగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా ఉద్యమ జై భీమ్లు, జై భారత రాజ్యాంగం. నా పేరు బట్ట నితిన్, ధర్మా స్టూడెంట్స్ యూనియన్ నిజాం కళాశాల కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మర గ్రామంలో ఒక పసికందు, ఒక 2 నెలలు పుట్టి అమ్మవాళ్ళు కూడా ఆడని ఒక పసికందును కుల మనువాల మెదళ్లతో ఒక తక్కువ కులం అంటూ ఆ గ్రామ సర్పంచి తుకారాం రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న రెడ్ల సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ కుటుంబం దేవుణ్ణి దర్శించుకున్నాం. కుమ్మర జాతరకు మల్లన్న స్వామిని దర్శించుకున్నాను వెళ్ళిన కుటుంబం పైకి ఈ దాడి చేసిన ఈ తుకారాం రెడ్డి, రెడ్ల సామాజిక వర్గం ఎవరైతే ఉన్నాయో మనవాద మెదళ్లతో ఆ దాడిని ధర్మా స్టూడెంట్స్ యూనియన్ నిజాం కళాశాల కన్వీనర్గా బహుజన సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం గురించి ఒక చిన్న అవగాహన మీకు కల్పిస్తాను. ఆ రోజు 18వ తారీఖు కుమ్మర జాతరకు ఆ కుటుంబం, ఒక చాకలి కుటుంబం, రజక కుటుంబం ఈ సమాజంలో చాతుర్య వ్యవస్థలో ఈ సమాజాన్ని శుద్ధి చేసుడు కాదు, మన శరీరాలను కూడా శుద్ధి చేసుడు, వారి వృత్తిగా బట్టలను శుభ్రం చేసే ఒక చాకలి వృత్తిలో పుట్టిన వారు దేవుని దర్శించుకుందాం, మేము హిందువులమే అంటూ గుడికి వెళ్ళిన ఒక చాకలి కుటుంబం పైన మనవాద మెదళ్లతో ఇంకా చాతుర్య వ్యవస్థను పాటిస్తున్న రెడ్లు మూకముడిగా దాడి చేసి ఒక గదిలో వేసి ఎంతో తీవ్రంగా కొడుతూ తిట్టడాన్ని తిడుతూ ఘోరంగా కొట్టడం జరిగింది. అందులో ఒక 2 నెలల పసికందు చిన్న పిల్ల, ఆ తల్లి
మమ్మల్ని కొట్టకండి దయచేసి. మేము ఏ పాపం తెలియని వాళ్ళం. కేవలం మిమ్మల్ని ఆ గుడిలోకి వెళ్తుంటే వారు అడుగుతారు, 100 రూపాయలు కట్టండి మీరు అని అడిగితే రిసిప్ట్ ఇస్తారా, ఇస్తేనే కడతామని అన్నందుకు మీరు చాకలు, మీరు తక్కువ జాతులు, అంటరానులు, మిమ్మల్ని రూపాయలు రానిచ్చుడే ఎక్కువ, ఇంకా మీకు రిసిప్ట్ కావాలని అహంకారంతో అక్కడున్న రెడ్లు మనవాళ్ళ మెదడులతో చాతుర్మాన వ్యవస్థను పాటిస్తూ మూకముడిగా దాడి చేయడంతో ఆ తల్లి ఎంతో వేడుకున్నా వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినా కానీ కనికరించకుండా ఓ పసికందుని తొక్కి చంపడం జరిగింది. ఈ తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మిగతా రెడ్డి వర్గీయులంతా. ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? హోమ్ మినిస్టర్ పదవి ఎవరి దగ్గర ఉంది? మన పాలమూరు బిడ్డ నేను రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ పోయారు? హోమ్ మినిస్టర్ పదవి మీ దగ్గరనే ఉంది. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మీరు ఒక రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మీరు తెలంగాణలో మీ రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం ఇక్కడున్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీల మీద దాడులు చేయమని చెప్పిరా హోమ్ మినిస్టర్ ఉంటూ, ముఖ్యమంత్రి ఉంటూ. కేవలం వాళ్ళ ఒక బలైన వర్గాలు, వాళ్ళ చేతిలో పవర్ లేదు, రాజకీయ అవగాహన లేదు, వారు ఎంతోమంది మానీయులు వాళ్ళ జాతులలో చనిపోయినా కానీ వాళ్ళ తాతలు తండ్రులు తెలుసుకోలేకపోతున్నారు అనే అహంకారంతో హోమ్ మినిస్టర్గా నేనున్నా, రెడ్లందరూ మీరు దాడులు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు చేయండి, నేను చూసుకుంటా అని చెప్పిరా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు మీరు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఉండొచ్చు, మరి మీ రెడ్లందరూ దాడి చేస్తే ఏ రెడ్డి మీద మీరు యాక్షన్ తీసుకోకుండా, చర్యలు తీసుకోకుండా ఉండాలని మీరు నోటీసులు పంపించి, ఆర్డినెన్స్ పంపించిరా? ఇదేనా మీరు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి? మొన్న సిద్దిపేటలో బొడ్డార కులస్తుని పైన దాడి చేసిర్రు. మన అలాగే ఒక జనరల్ స్థానంలో ఒక యాదవ బిడ్డ సర్పంచ్గా పోటీ చేద్దామంటే నల్గొండలో ఆ యాదవ బిడ్డ మీద మూత్రం దాగించరు. నువ్వు జనరల్ కేటగిరీలో నువ్వు ఒక యాదవ బిడ్డను పోటీ చేస్తావా, బలైన వర్గాన్ని గొల్లోని అని. మరి బీసీ సమాజమా మీరు ఎక్కడ పోతారు? మీ తాతల తండ్రుల చరిత్రను మీరు తెలుసుకోలేకపోయినంత కాలం మీ పైన దాడులు చేస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ బీసీలది. కానీ మీకు అవగాహన లేదు. మీ కుల సంఘాల నాయకులను నమ్ముకొని కేవలం మీరు ఎలక్షన్ రాగానే మీ కుల సంఘాల జెండాలు పట్టుకొని 4 సింహార్జనలు పెట్టుకొని ఆ కుల సంఘాల నాయకులు పోయి ఈ అగ్రవర్ణ పార్టీల దగ్గర కొమ్ము రాస్తూ ప్యాకేజీలు తీసుకుంటూ గంపగుతో ఓట్లు వేయించి తర్వాత ఎవరు దారిని వాళ్ళు చూసుకుంటూ ఏమైనా జరగగానే కథం 4 ప్రెస్ మీట్లు పెట్టి దానాలు రాస్తారోకలు చేస్తారు. కానీ డాక్టర్ విశారధర్మారావు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ధర్మ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపకులు డాక్టర్ విశారధర్మారావు గారు వెళ్ళి ఆ ఘటనలు పూర్తిగా తెలుసుకొని ఆ బాధిత కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ పోస్ట్ మార్టం చేసి రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేస్తే మాత్రమే ఈరోజు ఆ విషయం మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసింది. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు వెళ్తున్నారు అక్కడికి, వెళ్ళి ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం, మేము అంత సహాయం చేస్తాం, ఇంత సహాయం చేస్తాం అని చెప్తారు. కానీ ఆ రాజకీయ నాయకులే వాళ్ళ కొమ్ము కాసి ప్రచారాలు చేసి వాళ్ళని గెలిపించారు. ఇవాళ పదవులు రాగానే కోవట్ రాజకీయాలు చేస్తూ బీసీల ఆత్మాభిమానం, స్వాభిమానం తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి, మీ ఓట్లన్నీ ఎటుపోతున్నాయి? మరి ఓ చాకలి ఐలమ్మ లాంటి గొప్ప మహిళ పుట్టిన, వీరనారు పుట్టిన ఒక చాకలి రజక కుటుంబంలో ఓ 2 నెలల పసికందు ఇంకా చనిపోయింది. మనం హిందువుల అని గగ్గోలు పెడుతూ జెండాలు పట్టుకుని జైలు కొట్టించిన ఛత్రపతి శివాజీ జయంతిలో తిరిగిన సంఘాలను ఎక్కడైనా వేయాలా? అంటే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులా? తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హిందువులు కావాలని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక చాకలి కులం, ఓ రజక కుటుంబంలో పుట్టిన మీ అహంకారం, మీ యొక్క అంతరాత్మను చూపిస్తున్నారు. నేను సందర్భంగా తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అగ్రవర్ణ హిందువులు వేరు, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ హిందువులు వేరు. వారిని కేవలం ఓటు బ్యాంకులోనే వాడుకుంటూ వారితో ఓట్లు వేయించుకొని ఈ దేశంలో ఒక పార్టీ గద్దెనెక్కుతుంది. ఈ రాష్ట్రంలో ఒక పార్టీ ఈ దేశానికి మేము ఇది చేసినాం, ఈ తెలంగాణ తెచ్చినామని గద్దెనెక్కుతుంది. ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా, మీ పక్షాన మీ కుల సంఘాల నాయకులు ఎవరు వచ్చి మాట్లాడతలేరు, నిలబడతలేరు. ఎందుకంటే వారు కేవలం ఎలక్షన్ రాగానే ప్యాకేజీలు తీసుకొని ఓట్లు వేయించే కారణే ఉన్నారు. అలాగే ఇప్పుడున్న పార్టీలు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీరు ఎక్కడున్నారు? ఏ విదేశాలలో మీ బిజినెస్ డీల్స్ చేసుకుంటున్నారు?
ఏమన్నా ఘటన కాగానే మీ పార్టీల పైన దాడులు జరగగానే మీ వాళ్ళ పైన దాడులు జరగగానే ట్వీట్ పెట్టలే మీరు. ఇప్పటికీ వారం గడుస్తున్నా కానీ ఆ బాధిత కుటుంబం గురించి కానీ వారి గురించి కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించింది లేదో, ఒక ట్వీట్ పెట్టింది లేదు. మరి తెలంగాణ ఉద్యమకారును నేను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుని వ్యవస్థాపక నాయకుని అని చెప్పుకుంటున్నా. హరీష్ రావు గారు మీరెక్కడ లేరు అంటే కేవలం ఇక్కడ ఎస్సీ రజక కుటుంబంలో ఒక బీసీ కుటుంబంలో పుట్టిన మహిళనే బిడ్డనే అనే మీ చిన్న చూపు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మాన్య శ్రీ కాంచీరామ్ గారు ఒక మాట చెప్తారు, అధికారంలో ఉన్న జాతులపైన ఎన్నడూ కూడా దాడులు జరగవు, అధికారంలో లేని జాతులపైన ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాడులు జరుగుతాయని చెప్తారు. అది నిజం. దానికి నిదర్శనమే ఆ రోజు సిద్దిపేటలో ఒక వడ్డరాన మీద జరిగిన దాడి అయిండొచ్చు, ఈరోజు నల్గొండలో జరిగిన ఒక గొల్ల యాదవ్ బిడ్డ పైన దాడి అయిండొచ్చు, ఈరోజు నార్ కర్నూలులో కుమార గ్రామంలో జరిగిన ఒక చాకలి బిడ్డ. అరే ఎట్లా మీ మనసు దోసింది? అసలు మీకు ఎట్లా ఆ మనసు చిన్న కనికరించలేదా? అంటే మీ ఇళ్ళలో ఉండే పిల్లలైనా మీకు కనిపించేది అంటే ఒక 2 నెలల పసి కన్యాన్ని చూడకుండా ఎట్లా తొక్కి చంపబుద్ధి అయిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాగే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రెడ్ల ప్రభుత్వాన్ని కూలదోసి మా బహుజనులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మేము చైతన్యం వేసి ఓటు చైతన్యంతో చాకలి ఐలమ్మ పట్టుకున్న బల్యంతో సర్దార్ సర్వాయి పాపను పట్టుకున్న కత్తితో ఈ రాష్ట్రంలో ఈ రెడ్ల ప్రభుత్వాన్ని కూలదోసి అగ్రవర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి మా ఎస్సీ ఎస్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని తెలియజేస్తూ ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మిత్రులను ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు నితిన్, ధర్మా స్టూడెంట్స్ నిజాం కళాశాల కన్వీనర్. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ స్వైరో స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముందుగా స్వైరో స్టూడెంట్ యూనియన్ నిజాం కళాశాల కమిటీ ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామంలో ఏదైతే 2 నెలల పసికందును ఏదైతే అగ్రకుల వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తులు ఇలా బాలికని కాలితో తన్ని చంపడం జరిగింది. అరే భయ్, హిందువులు అంటే దేవుని కోసం ముక్కోవడానికి వచ్చి 100 రూపాయలు కట్టలే అంటారు. 100 రూపాయలు లేకనే కదా దేవునికి వస్తే ఏదైనా సాయం చేస్తాడని ముక్కుకోవడానికి కదా గుడికి వచ్చింది ఆ మహిళ. ఇప్పుడు ఏదైతే ఆ మహిళ తల్లి ఎవరైతున్నా 2 నెలల పసికందు పాపను ఎత్తుకొని గుడికి వచ్చిందో, ఆ గుడికి వచ్చిన మహిళ ఆ పసిపందుల్లో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్ళనే చిన్నపిల్లలనే మన దేవులుగా సమానంగా భావిస్తాం. అలాంటి ఇప్పుడు దేవుడి మీద దాడి చేసినట్టే నువ్వు, ఎందుకంటే దేవులతో సమానంగా చూసే బిడ్డలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చిన్న బిడ్డనే మన హిందువుల దేవునితో సమానంగా చూస్తాం. ఇలా దేవుని నువ్వు ఖండించినావు, దేవుని కాలుతో తన్నినట్టే ఇలా దేవతలు నువ్వు ఆ చిన్న తల్లి ఇప్పుడు దేవత, ఆ దేవత నువ్వు కాలుతో తన్నినట్టని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ విమర్శిస్తున్నాం. ఏదైతే ఇంకోటి అక్కడ ఏదైతే అగ్రకుల వర్గాలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సాకలి కులస్తులు, కుమ్మర గ్రామానికి చెందిన వాళ్ళు గుడిలోకి వెళ్ళడం తప్ప? గుడిలోకి వెళ్తే ఏమవుతుంది? దేవునికి ముక్కోవడానికి అది వెళ్ళేది. మీరు చిన్న కులస్తులు అంటే ఇప్పుడు మరి హిందువులందరూ వేరే కులస్తులు ఎట్లా వస్తారు? మీకు మైనార్టీలు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు హిందూ దేవులనే కదా పూజించేది. వాళ్ళని మీరు గుడిలోకి రాకపోతే వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు హిందువులు కాదా వాళ్ళు? మీరే చెప్పండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలు హిందువులు కాదని చెప్పండి మీరు డైరెక్ట్గా, వాళ్ళు కూడా రారు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 2 నెలల పసికందును చనిపోవడం జరిగిందో, ఆ చనిపోయిన నిజంగా మీరు అయితే ఆ దాడిని, ఆ ఘటనని అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు నాగర్కర్నూలు గడ్డ మీద ఉడితే, మీరు నాగర్కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అయితే నల్లమల్ల పులి అని చెప్పుకునే మీరు ఏ మాత్రం మీకు ఆత్మగౌరవం ఉన్నా, నాగర్కర్నూలు జిల్లా మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, మీరు వెంటనే నాగర్కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిజాం కళాశాల విద్యార్థులుగా. అదేవిధంగా ఏదైతే ఆ రోజు ఈ తల్లికి కావచ్చు, ఆనాడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆనాడు కూడా ఒకరోజు గుడిలోకి వెళ్తే ఆమెను కూడా అడ్డుకున్నది ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ఆనాడు అడ్డుకొని తనని గుళ్ళోకి రాని వ్యవస్థ ఈ అగ్రకుల వర్గాది మతోన్మాదులు బ్రాహ్మణిజంది. ఆ రోజు అయితే ఆ ఇందిరాగాంధీని అడ్డుకున్నారో ఆ రోజు కూడా ఆమెకు అండగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగం అండగా ఉన్నది. ఆమె గుళ్ళోకి రానంత మాత్రాన ఆమెకి పార్లమెంట్లోకి ఇచ్చి దేశ ప్రధానిగా చేసినటువంటిది గొప్పది భారత రాజ్యాంగం. ఈ రోజు కూడా ఈ తల్లికి చెప్తున్నాం, ఈ భారత రాజ్యాంగం మీకు అండగా ఉంటుంది, సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము దానికోసం పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము చేసే డిమాండ్స్ ఏంటంటే
ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, అందులో 50% ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరుతుందో 50% వాళ్ళ నుండి ప్రభుత్వం కలెక్ట్ చేసి 50% ప్రభుత్వం కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాల్పడినటువంటి వ్యక్తికి ఎమ్మటే అతను ఉన్నటువంటి పదవిలో ఆ పార్టీలో నుంచి సస్పెండ్ చేసడం కావచ్చు, ఆ పార్టీ ఏదైతే పదవి ఉన్నదో అతను ఎమ్మటే డిస్మిస్ చేసి సర్పంచ్ పదవిని తీసేసి తొలగించాలని చెప్పేసి ఈ వేదిక తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గత వారం రోజులుగా మన సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నదో నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామంలో మల్లన్న జాతరలో జరిగిన విషయాన్ని తీవ్రంగా మేము నిజాం కళాశాల బహుజన విద్యార్థి నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమైందంటే అక్కడ ఏదైతే జాతర జరిగిందో కుమ్మర మల్లన్న జాతరలో అక్కడ కుల వివక్షత జరిగింది. మన 78 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో, గణతంత్ర దేశంలో ఏంటి ఇప్పటి కూడా కులమని మతమని ఈ రాకాసి ఈ పిశాచాలతో దేశం అల్లాడిపోతుంది, ఉడికిపోతుంది. అది ఎవర్రా కులం లేదు మతం లేదు అని చెప్పింది. ఎటు చూసినా ఘోరాలు మారణ హోమాలు. మొన్నదాకా చూసుకున్నట్లయితే వాడు మత కల్లోలాలు పెడతాడు, ఈ రోజు చూసుకున్నట్లయితే కుల కల్లోలాలు పెడుతున్నాడు. ఒకవైపు బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపినంత మాత్రాన దేశం మొత్తంలో క్రైస్తవులను కావచ్చు, ముస్లింలను కావచ్చు ఎంతో ఇబ్బంది పెట్టి ఏదైతే ఈ మతోన్మాద శక్తులు ఉన్నారో మరి ఇప్పుడు ఎవరు ప్రశ్నించారు? అక్కడ జరిగింది, అక్కడ ఎవరైతే ఒక చాకలి కులస్తులు ఉన్నారో, కుల వివక్షతకు గురైనారో వాళ్ళు కూడా ఒక హిందువులే. మరి అప్పుడు ఒక హిందువు చనిపోతే ఇంతగానం దేశం మొత్తం ఉడికిపోయింది. మరి అలాంటప్పుడు ఈ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన హిందువులు కాదు, ఇప్పుడు చాకలి కులస్తులు హిందువులు కాదా, గుల్ల వాళ్ళు హిందువులు కాదా, కుర్మ వాళ్ళు హిందువులు కాదా? ఏంది మరి ఇప్పుడు ఏదైతే ఎంతసేపు చూసినా హిందూ రాజ్యం అంటారు. మరి హిందూ రాజ్యంలో ఈ కుల వివక్షత ఏంది మరి? అప్పుడు ఏదైతే చతుర్వర్ణ వ్యవస్థ ఉందో ఆ చతుర్వర్ణ వ్యవస్థను మళ్ళీ ఇప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు ఈ పాలకులు. ఒక పాలకుడు ఏదైతే నాగర్ కర్నూలులో ఆ చిన్న పాప 2 నెలల పసిపాపపై కుల వివక్షత చూపెట్టారు. ఆ పాపకు కులం అంటే వెళ్ళదు, అసలు లోకాన్ని చూడండి. ఆ పాప 2 నెలల పాప అసలు ఏం చేసింది, ఏం పాపం చేసింది ఆ పాప? ఎవరైతే అక్కడ సర్పంచ్ ఉన్నారో తూకారాం రెడ్డి కావచ్చు, ఈ రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ సర్పంచ్ అంటే ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధి అసలు అతను ప్రజల ద్వారా ఎన్నికైన వ్యక్తి. ఆ ఎన్నికలు కూడా వచ్చింది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల ఈ రాజ్యాంగంతో, ఈ గణతంత్రంతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అని పిలువబడి ఈ రాజ్యంలో, ఈ దేశంలో, లౌకికత్వం అని పిలువబడి ఈ దేశంలో, సౌభ్రాతృత్వం, సామ్యవాదం అని పిలుచుకునే ఈ దేశంలో ఇన్ని ఘోరాల. ఒకవైపు చూసుకుంటే ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో అక్కడ మిగతా కులస్తులను కావచ్చు, మతస్థులను కావచ్చు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇక్కడ కూడా ఇన్ని రోజులు అంటారు కదా అందరం హిందువులమే, మన ముస్లింలు క్రైస్తవులు కానీ అందరూ హిందువులే. మరి హిందువులు అయినప్పుడు హిందువులలో కూడా ఎందుకు ఈ వివక్షత? కులం అని మతం అని రోజుకొకరిని చంపేస్తున్నారు. ఎవరు ప్రశ్నించే గొంతుకులను తొక్కేస్తున్నారు. ఒకవైపు దేశంలో ఎక్కడ చూసినా కానీ మత కల్లోలాలు కావచ్చు, కుల కల్లోలాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. వాటి గురించి ఎవరు ప్రశ్నిస్తలేరు. ప్రశ్నించే గొంతుకులను తొక్కేస్తున్నారు. ఏదైతే పాలకవర్గం అని పిలువబడే ఇది ఉన్నదో వాళ్ళ చేతిలో పదవిని బాధ్యతగా స్వీకరించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు లౌకికత్వం కావచ్చు, సామ్యవాదంగా కావచ్చు పరిపాలించాల్సింది పోయి కులమని మతమని వివక్ష చూపెట్టి అనగదొక్కుతున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? అసలు ఎటుపోతుంది ఈ మీడియా, ఎటుపోతుంది ఈ ప్రజలు, ఎటుపోతున్నారు ఈ మతం అని కొట్లాడి మతోన్మాదులు ఎక్కడ పోతున్నారు? అగ్రకులస్తులు కావచ్చు, మన బహుజన సంఘాలు ఎటుపోతున్నాయి? ప్రశ్నించడం ఎవరు? ఎటు చూసినా ఘోరాలు. ఇప్పుడు ఈ రోజు ప్రశ్నించకపోతే రేపు నాటి అనగదొక్కుతూనే ఉంటారు. ఎప్పుడైతే ప్రశ్న మొదలైనప్పుడు ఏదైతే అధికారం ఉంటుందో అధికారానికి పతనం మొదలవుతుంది. మన నుంచి ఎవరైతే అనగదొక్కబడతారో అనగదొక్కబడిన వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఏదైతే ఈ అగ్రకులాలు కావచ్చు ఎవరైతే అణచివేత చేసే వాళ్ళ లోపల పతనం మొదలవుతుంది. కాబట్టి ప్రశ్నించండి. ఏ కులాన్ని మతాన్ని కాదు దేశం, చివరికి మిగిలేది మానవత్వమే. మానవత్వంతో ముందుకు సాగండి. ఇదే మన దేశం. పక్క దేశాలు, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, దాదాపు 200లకు పైగా దేశాలు ఉంటాయి. ఆ దేశాలలో వివిధ రకాలుగా పరిపాలన వ్యవస్థలు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పరిపాలించినా కానీ అక్కడ ఈ కుల వివక్షత కావచ్చు, మత వివక్షత అని అసలు లేదు. మానవత్వంతో ఏదైతే మన కాలం నడుస్తున్నదో కాలంతో పాటు కాలంతో అనుగుణంగా వాళ్ళు ముందుకు సాగి అభివృద్ధి చెందుతున్నారు. ఒక్కొక్కరు ఈ భూమిని దాటి, ఈ భూగోళాన్ని దాటి ఎటో వెళ్తుంటే మన దేశంలో ఇంకా కులం అని మతం అని కొట్టుమిట్టాడుతున్నారు. ఇదా మన దేశం బాగుపడ్డ తీరు? ఈ ప్రశ్నించడం ఎవరు? కాబట్టి మేము నిజాం కళాశాల బహుజన విద్యార్థి సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ కుల వివక్ష జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ
ఎవరైతే ఈ అగ్రకులస్తులు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు ఆ కుల వివక్ష చూపెట్టిన ఈ ఈ కుల పిశాచాలు కావచ్చు మతాలకు సంబంధించిన చిచ్చులు పెడుతున్న ఈ మతోన్మాదులు కావచ్చు వాళ్ళకు తీవ్రంగా వాళ్ళని ఖండిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ కుల వివక్ష చూపెట్టిన వాళ్ళపై తీవ్రంగా చర్య తీసుకొని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వాళ్ళు కూడా ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఆయన రెడ్డి కులస్తుడు, అది కూడా ఆయన కొండారెడ్డిపల్లి అంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి, నాగర్ కర్నూలు జిల్లా దగ్గరలోని కల్లకొల్లికి చెందిన వ్యక్తి. వాళ్ళ సమీప గ్రామంలోనే కుల వివక్షత అనేది జరిగింది. అక్కడ చేసింది కూడా ఒక రెడ్డి కులస్తుడే. ఆ రెడ్డి కులస్తుడు కావచ్చు, ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ చెందిన ప్రజాప్రతినిధులే. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు దానిపై తీవ్రంగా చర్య తీసుకొని అక్కడున్న ఎవరైతే ఆ వ్యక్తి కుల వివక్షతను చూపెట్టారో ఆ రెడ్డి కులస్తులను వాళ్ళ పదవుల నుంచి తొలగించి వాళ్ళని వెంబటే వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకొని జైల్లో వేసి ఎవరైతే నష్టం జరిగిన కుటుంబానికి పర్యవసారంగా వాళ్ళకు కూడా ఎంతో అంత లాభం చేకూర్చాలి. ఇంకోటి ఇవే కాదు, ఇంకా ముందు ఎన్ని కులాలకు సంబంధించిన చర్యలు కావచ్చు, మతాలకు సంబంధించిన చర్యలు కావచ్చు, ఇంకా ఏం జరిగినా కానీ మేము సహించాము. బహుజన విద్యార్థి నాయకులుగా ఆ రోజు అంబేద్కర్ ఏదైతే పుస్తకం మన రాజ్యాంగం పట్టిండో ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం పట్టబట్టి ఈరోజు మేము ఈ పుస్తకాలు బట్టి ఇక్కడ కళాశాలల్లో కావచ్చు మన విద్యాలయాల్లో చదువుకుంటున్నాం. కాబట్టి అంబేద్కర్ వారసులుగా చెగువేర పౌరుషాన్ని నింపుకున్న కమ్యూనిస్టు భావజాలం ఉన్న విద్యార్థులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక సహించేయలేదు. ముందు ఈ ప్రభుత్వం కావచ్చు ఈ వర్ణ వ్యవస్థతో ఈ కుల వివక్షతో మతోన్మాదంతో ఫాసిస్ట్ సిద్ధాంతం విరవిగిపోయి ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే వాటికి తీవ్రంగా ఉద్యమాన్ని తలెత్తి తీవ్రంగా ఖండిస్తామని ఈ సభ వేదికగా చెప్తున్నాం. కాబట్టి మరోసారి ఎవరైతే కులవాదులు మతవాదులకు హెచ్చరిక ఇస్తున్నాం. ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో 2 నెలల పసిపాపను కులం పేరుతో దూషించి చంపడం జరిగింది. ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి సుమారుగా 78 ఏళ్ళు 80 ఏళ్ళు అవుతున్నా కూడా కులం అనే పేరుతో ఈ ఉన్మాదపు చర్యలు జరుగుతున్నాయి. ఈ కులం పేరుతో మతం పేరుతో జరిగే ఉన్మాదపు చర్యలన్నీ ఉగ్ర చర్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 2 నెలల పాపను పూర్తిగా అసలు సమాజం అంటే ఏంటో తెలియని పాపనే కులం పేరుతో చంపేసిళ్ళు. ఇవాళ బాగా ఎంత దౌర్భాగ్యం అంటే చదువుకున్న వ్యక్తులు కూడా ఈ కులోన్మాదం అనేది ఉన్నది. వీళ్ళ మనసుల్లోంటి కులం పోవాలంటే ఫస్ట్ సమాజంలో కులం పోవాలంటే మన మనుషులలో కులం పోవాలి. మనుషులలో కులం ఎట్లా పోతుంది? చదువుకుంటే పోతుంది. చదువుకున్నా కూడా ఇట్లా ఉగ్రవాద చర్యలు చేపడుతున్నారంటే మన భారతదేశం ఎటుపోతుందో అర్థం చేసుకోవాలి. మరి ఇట్లాంటి చర్యలు జరుగుతున్నా తెలంగాణలోని పోలీస్ యంత్రాంగం మొత్తం ఏ సామాజిక వర్గం నుంచి ఏ సామాజిక వర్గానికి పనిచేస్తున్నారో ఆలోచించాలి ప్రజలందరూ. ఇవాళ బీసీ నాయకులు అలాగే బీసీ ప్రజలందరూ ఆలోచించాలి. మనకు రాజ్యాధికారం లేకపోతే ఎలాంటి ఉన్మాదపు చర్యలు ఈ దేశంలో జరుగుతున్నాయో ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇట్లాంటి కులోన్మాదాలు మతోన్మాదాలు ఏ చర్యలు జరిగినా కూడా మేము ఉగ్ర చర్య ఖండిస్తూ ఉన్నాం. బీసీ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మేము ప్రొటెస్టులు ధర్నాలు చేస్తాం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని తీసుకునేది ఎందుకు అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగి ఈరోజుతో 6 days అవుతుంది. 6 days నుంచి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడతలేరు. మన ఏపీలో ఒక చిన్న పాపకి 16 crores పెట్టి ఒకటి ఇంజెక్షన్ కావాలంటే ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు, ఫేస్బుక్లో స్టోరీలు, వాట్సాప్లో స్టోరీలు పెడుతురు. పక్క స్టేట్లో ఎందుకన్నా మన స్టేట్లో మన పక్క డిస్టిక్లో అవుతుంది, ఎవడు మాట్లాడతలేడు. మళ్ళా ఇంకొకటి ఏందనంటే హిందూస్ ఇట్లా గుడిలోకి పోతే ఇట్లా ప్రశ్నిస్తే ఇట్లా కొట్టి చంపేస్తారు. మళ్ళీ వాళ్ళు క్రిస్టియన్ని కానీ వేరే మతాన్ని కానీ తీసుకుంటే మీరు హిందూస్ కాదు మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి అట్లా మాట్లాడతారు. మరి మేము హిందువులలో అంటే ఇప్పుడు ఇళ్ళనే ఉండాలా పక్కకోవాలా? ఇంట్లోకి వచ్చి ఇట్లా ఆడుతున్నాం. చిన్న పాప 2 months బేబీ, అసలు ఆ పాప ఏం పాపం చేసిందని చెప్పేసి కాలు మీద అలా కాలు తొక్కి పాప మీద గొంతు మీద కాలేసి చంపేసారు. రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావా? మీ రెడ్డిస్ అని చెప్పేసి మీరు మొత్తం ఒకటయ్యి అలాని ఏం చేయకుండా ఆపుతున్నావా? ఇప్పుడు డెమోక్రసీ ఏడుంది? ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. ఇప్పుడు డెమోక్రసీ ఎవరి చేతిలో ఉంది?
ఎవరైతే పవర్లు ఉన్నారో, ఎవరైతే పైసలు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంది డెమోక్రసీ మొత్తం. ఒక్కరు కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీరు అపోజిషన్లో ఎందుకున్నారంటే ఎవరైతే గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళ ఏమైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయనిగా మీరు అపోజిషన్లో ఉన్నారు. ఇన్ని 6 days అవుతున్నా కూడా ఏ ఒక్కరు వచ్చి మాట్లాడతలేరు. ఒక కేటీఆర్ గారో, ఒక హరీష్ రావు గారో, లేకపోతే కవితకును ఎవరో ఒకరు వచ్చి పెద్దోళ్ళు మాట్లాడితే అది ఒకటి పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. మీరే ఇట్లా ఉండి ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా మీరు మాట్లాడకపోతే ఏందో ఏమో. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి 78 years అవుతుందని అంటారు. ఇంకోటి ఏంది, మనము ఈ భూమి నుంచి మూన్ మీదకి రాకెట్లు పంపిస్తున్నాం. ఎంత ఒక 200 crores అని అంత అప్డేట్ అవుతుంది ఇండియా. ఇంకా ఈ కుల పిచ్చి, ఈ మత పిచ్చి ఏందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మీరందరూ మాకు అంటే చదువుకున్న పిల్లగాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారో, ఏం సందేశం ఇస్తారో మాకైతే తెలుస్తలేదు. ఈరోజు నిజాం కాలేజ్ వేదిక ద్వారా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక 2 నెలల పాపను చంపి మీ మూర్ఖత్వాన్ని, మీ రెడ్డి సామ్రాజ్యాన్ని ఇంకా స్థాపించాలని చూస్తారు. 78 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారు మీరు, కానీ ఈ 2 నెలల పాప ఏం అన్యాయం చేసింది మీకు? కేవలం ఒక 100 రూపాయల కోసం మీరు ఈ రెడ్డి సమాజాన్ని ఇంతగానో దిగజారుతుంది. అరే ఏం తెలియని అన్యం పుణ్యం తెలియని పాప బయటికి వచ్చింది. ఒక గుడి కోవడానికి కూడా మీరు అడ్డం పడితే మీరేం మనుషులయా? మీరు రాజకీయ నాయకులా? ఓట్లేమో అందరికీ కావాలి, కానీ ప్రాణాలైతే మీ రెడ్డి ప్రాణాలు మాత్రమే మీరు కాపాడతారా? నేను ఇంకొకటి కూడా అడుగుతున్నా ఈ వేదిక ద్వారా, ఈ పోలీస్ సంస్థ ఏం చేస్తుంది? ఈ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? అంటే ఓన్లీ లెజిస్లేటివ్ వాళ్ళు ఏం చేసినా జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఊకే చూస్తూ ఉంటుందా? 3 organs ఆఫ్ ద గవర్నమెంట్ అని ఎందుకు ఉంది మరి? ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? లా అండ్ ఆర్డర్ ఎటు పోతుంది? నువ్వు అంటే ఏదో ఒక కోవా బండి ఇంత హైలైట్ చేసే ఈ సమాజం ఒక 2 నెలల పాప చనిపోతే మీకు కళ్ళ కనబడతలేదా? ఈ గవర్నమెంట్ నిద్రపోతుందా? సోయి తప్పిపోతుందా ఈ గవర్నమెంట్? ఓట్లు మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి, కానీ వాళ్ళ ప్రాణాలు మీకు బాధ్యత లేదా? ఈరోజు మేము ఈడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఖండిస్తే తప్ప మీరు కళ్ళు తెచ్చుకోరు. ఎంతసేపు ఉన్న వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టినామంటే మన బాధ్యత అయిపోయింది. ఇదేనా మన ప్రభుత్వం? ఇదేనా మన ప్రజాప్రభుత్వం అని నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను క్వశ్చన్ చెప్తున్నా. మీరు మూలిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ సెక్యులర్ అని అంటారు. ఏడుందా నీ సెక్యులర్? వచ్చి చూపితురా సెక్యులర్. 2 నెలల పాపం చనిపోతే ఎటువైంది నీ సెక్యులర్? నువ్వు నాగర్కర్, నువ్వు పులిబిడ్డ, నేను అది ఇది అంటూ మరి ఏమైంది? పులితత్వం ఏమే? ఈ పాప చనిపోతే ఎటువైనాను? అరే కనీసం ఒక 2 నెలల పాప అండి, ఆ పాపకు కనీసం పేరు కూడా పెట్టలే వాళ్ళు ఇప్పటికీ. నువ్వు బలి చేసుకున్నావు కదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకెంతమందిని బలి చేసుకుంటుంది కులాల పేరు చెప్పి. ఇంకొకటి, ఆ పోలీస్ వాళ్ళు ఏం చెప్తారో మాకు అర్థమే అవుతలేదు. అరే చనిపోయి ఇన్ని రోజులు అవుతుంది, బాధ్యతలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కానీ చంపినోని మాత్రం అరెస్ట్ చేయరు వీళ్ళు. అంటే ప్రివెంట్ డిటెన్షన్ అంటారు. మరి ఏం చెప్తారు అంటే వీళ్ళకి రైట్ టు లైఫ్ లేవా? వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ లేవా? ఎంతసేపు ఉన్న ప్రివెంట్ డిటెన్షన్ ఆర్టికల్ 21 ఒకటే కనబడుతుంది, ఈ ఆర్టికల్స్ ఒకటే కనబడతాయి మీకు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కిచెన్ క్యాబినెట్ అని కనబడుతుంది. ఇంతవరకు గతంలో కిచెన్ గవర్నమెంట్ చూసినాం, ఇప్పుడు సింపుల్ అండి రెడ్డి క్యాబినెట్ చూస్తున్నాం మనం. అరే ఏమయ్యా, మీకు మా ఓట్లు కావాలి, మా పైన మీకు అధికారం కావాలి, కానీ మా ప్రాణాలకు మీరు బాధ్యత వహించరా? ఒక చిన్న పాపను చంపితే మీరు ఇప్పటికీ నోర్లు ఇప్పరు ఈ మంత్రులు. మీకు కాన్వాయిలు కావాలి, మీకు కాన్వాయిల్లో ఇనోవా క్రిస్టాలు కావాలి, ల్యాండ్ క్రూజర్లు కావాలి. ఈ చిన్నపిల్ల ఏం చేసింది? ఏం తప్పు చేసింది? ఈ తల్లి ఏం తప్పు చేసింది? ఈ పాప ఏం తప్పు చేసింది? గుడి కోవడం తప్ప, దేవుని మొక్కడం తప్ప? అరే ఎంత మూర్ఖులయ్యా మీరు, నాకు అర్థం కాదు. ఈ ఒక 18 ఏళ్ళ కుర్రాడు వచ్చి రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తే తప్ప మీకు కళ్ళు రావా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్రపోతుందా? 5,000 కోట్లు పెట్టి నేను గాంధీ విగ్రహం కట్టడం కాదు, వచ్చి ఈ పాపకి ఏదన్నా ఒక జవాబు చూపి. ఒక ప్రాణం విలువ కూడా మీకు తెలుస్తలేదే. మీ ఇంట్లో చచ్చిపోతేనే మనుషులు కావయా, పక్కన వాళ్ళ ఇంట్లో చనిపోయినా కూడా మనుషులు. నువ్వు ప్రజాప్రతినిధివి, నీ ప్రజాప్రతినిధివి అయినప్పుడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఉండాలికి వచ్చి నిలబడాలి కదా. మరి ఎటువైంది నీ పెద్దరికం? ఈ పాప, ఆ తల్లి ఆవేదన చూడండి. కనీసం ఒక 2 నెలల పాపను చంపినా కూడా అసలు నన్ను అడిగితే ఈ డీజీపీ ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. డీజీపీ ఏం చేస్తున్నాడు, హైకోర్టు జ్యుడిషియరీ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? లా అండ్ ఆర్డర్ ఓన్లీ స్టూడెంట్స్ మీదకి వస్తారా? మేము ప్రొటెక్ట్ చేసినప్పుడు మమ్మల్ని గిర్ర తీసుకుపోతారు, జైలు ఎత్తారు. మరి ఈ పాపం చంపినప్పుడు ఏం చేస్తారా మీరు?
ఒకటే చెప్పదలుచుకున్న ఈ గవర్నమెంట్కి, ఆ 3 ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్కి, మీరు ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తారో అప్పటి వరకు మేము మౌనంగా ఉంటాం. ఒక్కసారి లా అండ్ ఆర్డర్ మిస్ అయిందంటే నిజాం కాలేజ్ నుంచి ఈ బహుజన విద్యార్థులు అందరూ రోడ్లు ఎక్కుతారు. రోడ్లు ఎక్కినప్పుడు నువ్వు ఏ బెటాలియన్లు పెట్టినా మమ్మల్ని ఆపలేవు. మాది కోపం కాదు, మాది ఆవేదన. ఇట్స్ నాట్ ఏ యాంగ్రీనెస్, ఇట్ ఈస్ ఏ ఎమోషన్. బికాస్ ఆఫ్ దట్ దెర్ ఈస్ a 2 months of baby died. Nobody was not responsible. Who is the responsible? The chief minister is not allowing. What is doing? The judiciary is not responsible. Then who is the cause for her death? రోడ్లపైకి వస్తే తప్ప మీకు సమస్యలు కనబడవా? ప్రజా సమస్యలు ఏం చెప్తురా ఈ గవర్నమెంట్? మేము అసలు ఖండించుడు కాదండి, ఖండించడానికి కూడా మాకు అసలు ఎంత బాధ అవుతుందో తెలుసా? లోపల ఒక 2 నెలల పాపం చనిపోతే కూడా మీరు పట్టించుకోకపోతే ఏం మనుషులు? నిజాం కాలేజ్ ద్వారా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించమనే పదం కూడా చాలా చిన్నది. ఇంకో పదం ఏదన్నా ఉన్నా కూడా మేము అది వాడతామని కూడా మీకు తెలియజేస్తున్నాం. వెంటనే ఏదో ఒక వాళ్ళకి న్యాయం చేయండి అని మేము నిరూపిస్తున్నాం. ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం ఉన్న ఈ 2 ఆర్గన్స్ ఏం చెప్తారు నాకైతే అర్థమవుతలేదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ ఈ 2 ఆర్గన్స్ యాక్టివ్లు ఉంటే వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకొని చూపించండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేల్కొని మరి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న మీరు ఆ బిడ్డను ఆదుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దాడి చేసిన మొత్తం ఆ సమూహాన్ని కానీ మీ రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తానికి కస్టడీలో తీసుకొని వారికి కఠినమైన చర్యలు పడేలా డీజీపీని ఆదేశించాలి. అలాగే ఒక పాలమూరు బిడ్డగా వాళ్ళ తల్లిని, ఆ కుటుంబాన్ని పరామర్శించి మీరు తగిన చర్యలు తీసుకునేలా ప్రయత్నించాలి. అలాగే ఆ తల్లికి ఆర్థికంగా బలోపేతమయ్యేలా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఒక ఇల్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇవన్నీ మీరు చేయకుండా ఇలానే నిమ్మకు నీరెత్తకుండా ప్రభుత్వం కొనసాగితే రానున్న కాలంలో పాలమూరు బిడ్డ అంటున్న మీరు పాలమూరు నుంచెల్లే మీ పతనం స్టార్ట్ అవుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.